திருப்பதி ஏழுமலையான் கோயிலில் கார்த்திகை மாத பௌர்ணமி கருட வாகன சேவை நடைபெற்றது. திருப்பதி ஏழுமலையான் கோயிலில் கார்த்திகை மாத பௌர்ணமி தினமான நேற்று இரவு மலையப்ப சுவாமி தங்க கருட வாகனத்தில் எழுந்தருளினார். மாலை 7 மணிக்கு கோயிலில் எதிரே உள்ள வாகன மண்டபத்திலிருந்து மலையப்ப சுவாமி தங்க கருட வாகனத்தில் எழுந்தருளி 4 மாட வீதிகளில் பக்தர்களின் கோவிந்தா கோவிந்தா என்ற பக்ஷி கோஷங்களுக்கிடையே வீதி உலா வந்து அருள்பாலித்தார். நிகழ்ச்சியில் கோயில் ஜீயர்கள், அர்ச்சகர்கள், தேவஸ்தான அதிகாரிகள், திரளான பக்தர்கள் ஆகியோர் பங்கேற்றனர். ஒவ்வொரு மாதமும் பௌர்ணமி என்று கருட வாகனத்தில் மலையப்ப சுவாமி 4 மாட வீதியில் எழுந்தருளி பக்தர்களுக்கு அருள்பாலிப்பது வழக்கம். ஆனால் கடந்த 7 மாதங்களாக கொரோனா பரவலை தடுக்கும் வகையில் சுவாமி வீதி உலா ரத்து செய்யப்பட்டிருந்தது. இந்த நிலையில் 7 மாதங்களுக்கு பிறகு மாட வீதிகளில் நேற்றிரவு நடைபெற்ற மலையப்ப சுவாமியின் கருட வாகன சேவையை சுவாமி தரிசனத்திற்கு திருப்பதி மலைக்கு வந்திருந்த பல்லாயிரக்கணக்கான பக்தர்கள் ஆர்வத்துடன் தரிசித்தனர். ఓం నమో శ్రీ వెంకటేశాయ. తిరుమల శ్రీవారి ఆలయంలో సుదీర్ఘ విరామం తర్వాత స్వామివారు ఈరోజు పౌర్ణమి, కార్తీక మాస పౌర్ణమి సందర్భంగా 4 తిరువీధుల్లో స్వర్ణ గరుడ వాహనం పైన ఊరేగుతూ భక్తులను అనుగ్రహిస్తున్నారు. ఇదే విధంగా స్వామివారి పరిపూర్ణ అనుగ్రహంతో కొద్దిగా మిగిలి ఉన్న కరోనా అంతా తొలగిపోయి ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో గతంలో తిరుమల వైభవంలో స్వామివారికి జరిగిన విధంగానే యథావిధిగా జరగాలని సదా దేవదేవుని ప్రార్థిస్తూ ఉన్నాము. సుమారు ఫిబ్రవరి రథసప్తమి తర్వాత స్వామివారు తిరువీధుల్లో 9-10 నెలల విరామం తర్వాత గరుడ వాహనం పైన ఈరోజే కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులను అనుగ్రహిస్తూ ఉత్సవం జరుపుకుంటున్నారు. ఈ కరోనా మహమ్మారి వల్ల మొదట్లో శేషవాహనం పైన ఈ యొక్క వాహనోత్సవం జరిగింది. మనకు బ్రహ్మోత్సవాలన్నీ కూడా ఏకాంతంగా ఆలయం లోపల నిర్వహించడం జరిగింది. సుదీర్ఘ విరామం తర్వాత స్వామివారు ఈ కార్తీక మాసంలో స్వర్ణ గరుడ వాహనం పైన తిరువీధుల్లో ఉత్సవం జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. భక్తులందరూ ఆయురారోగ్యాలతో స్వామివారికి కృపకు పాత్రలు అవ్వాలని ప్రార్థిస్తూ ఓం నమో వెంకటేశాయ.